హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ఫా బ్రోస్ 2156. ఈరోజు ఆడబోతున్నాం ఫ్రంట్ లైన్. నాకు ఈ గేమ్ ఎంత నచ్చిందంటే నేను వీడియో చేయాలనుకుంటే ఫస్ట్ ఈ గేమ్ నాకు గుర్తొస్తుంది. ఇవాళ అయితే మనం ఎలా అయితే గెలుస్తామో ఇవాళ చూద్దాం. మన టీమ్మేట్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎట్లా ఆడతారు చూద్దాం. రే 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 అమ్మో 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 ఆయన షెట్ గాయ్స్. ఒక ముందుకు వెళ్దాం మనం. మన చేతి అయితే EMP ఉంది. సెన్సిటివిటీ బాగుంది గైస్. మారుద్దాం సెన్సిటివిటీ కూడా. ఆగండి. ఇప్పుడు వస్తే సెన్సిటివిటీ బాగుంది గైస్. మాట్లాడుతుంది ఇంకా కొంచెం తగ్గిద్దాం. ఇంకా సెన్సిటివ్ ఉంటే కూడా మంచిది. అయితే మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, మన దగ్గర ఏజెంట్ ఉందని. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఆడతాం ఎప్పుడైనా. ఇది ఏం కానీ అంటే షిట్ గాయ్స్. ఇప్పుడైతే గన్ చూడొచ్చు మనం. షిట్. ఓకే, నేనే చెప్పేస్తా ఈ గన్ పేరు ఏందో. ఈ గన్ పేరు యాజ్వెల్. Friendly hunter-killer drone deployed. Reloading. Contact with enemy. ఓకే, ఇప్పుడు చూడొచ్చు మీరు. యాజ్వాల్. ఓకే, మనం 31 కిల్స్తో లీడ్లో అయితే ఉన్నాం గైస్. EMP ఈ గేమ్కి స్కోప్ అనేది చాలా మంచిగా ఉంటుంది గైస్. స్కోప్ అయితే పెడదాం. Predator missile inbound. ఏంది ప్రేటర్ నాకు. ఓకే, మన దగ్గర అయితే ప్యూరిఫై అయితే మనకు వచ్చింది. తొందరగా వెళ్దాం, ఎందుకంటే దీన్ని వాడుకోవాలి కదా ప్యూరిఫై. అన్న బుజ్జి హాయ్. బాయ్ హాయ్. ఎక్కడ వెనకాల నుంచి కొట్టిరేమో. నేను అనేది చూసుకోలేదు. ప్రేటర్ మిసైల్ వేద్దాం. ఇప్పుడు కరెక్ట్ టైం కాదనుకుంటా, ఎందుకంటే మన టీమేట్స్ అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు వేయాల్సిందే కదా, ఇంకా నాకు నమ్మకం కోల్పోయింది. ఏంది గాయ్స్ ఇది? ఓకే, ఒకవేళ మీరు ఈ గన్ను వాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఏమంటారు ప్రోత్సహిస్తాను. ఒకవేళ మీకు ఇంకా మంచి రివ్యూ కావాలంటే ఇంకో గేమ్ ఆడద్దాం మనం. ఇంకా అదేంటి, ఈ వీడియో ఎండింగ్లో అయితే గన్ రివ్యూ అయితే చెప్తాను నేను. మనం అయితే ఏమంటుంది దాన్ని స్కోప్ అయితే యాడ్ చేద్దాం. అప్పుడు చూద్దాం ఈ గన్ ఏమంటారు పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. అప్టేక్ మనకి అయితే ఇప్పుడే గన్ వాడుతున్నాం కాబట్టి ఇంకా ఏమంటారు మనకంత ఏం లేదు. అంత అంటే ఏమంటారు స్టాక్స్ కానీ
అమ్యునేషన్ కానీ మ్యాగజైన్స్, స్కోప్స్, లేజర్స్, క్యామోస్ లేవు మనకి. ఓకే, ఈ మ్యాప్ అయితే వచ్చింది. ఈ మ్యాప్లో ఈ యాజ్వెల్ గన్ గురించి చెప్పాలంటే ఒక అజాల్ట్ రైఫిల్ ఎస్ఎంజీకి సంబంధించింది. అజాల్ట్ రైఫిల్ కాకపోతే ఎస్ఎంజీలో పనిచేస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ కానీ ఇది చూడవచ్చు ఎంత స్పీడ్గా అయితే బుల్లెట్స్ త్రో ఏమంటారు, రేట్ ఆఫ్ ఫైర్ బాగుంటుంది దీనికి. లూకాస్ ఇక్కడ ఉన్న మన యాజ్వెల్. Front line. అమ్మో ఏం లేజర్ అది, ఎంత మోడిఫై చేస్తే అట్లా వస్తుంది కదా అంత లేజర్. వెళ్దాం ఇంకా. అయిపోయినట్టే. అప్పుడే 75 బుల్లెట్స్ అయిపోయాయి. Target down. అయిపోయింది. సారీ Enemy contact. షెట్ గాయస్, వాళ్ళు ఇన్విజిబుల్ ఉంటే నేను కొట్టి తప్పు చేసిన. వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. మనం అయితే తొందరగా వెళ్ళిపోదాం ఇక్కడికి. Enemy UAV spotted. Be advised, hostile hunter-killer drone inbound. Lost the lead. వేసినట్టే ఇంకా. అమ్మయ్య వాడిని చంపేసినాక మనం చచ్చిపోయాం. ఇప్పుడు మన కెల్స్ అయితే ఈక్వల్ అయిపోయాయి గాయస్. Be advised, hostile predator missile inbound. మెయిన్ రోజు అబ్బా వచ్చి నేనైతే చూసుకోలేదు గాయస్. నేను ఏమనుకున్నానంటే నేను ఈఎంపీ పెట్టడంలో మర్చిపోయాడు. ఒక్కడే ఉన్నాడంటే నేను లైట్ తీసుకున్నా, వెనకాల ఇంకొకటి అయితే ఉన్నాడు చూసుకోలేదు. మన గణది కూడా వచ్చి కింద పడింది. బా ఎప్పుడు ఇట్లా అయితే ఇంకొకటి వచ్చింది మన వెనకాల వచ్చినప్పుడు మనకి చెప్పాలని తెలియదా నీకు. ఓకే, ఎప్పుడైతే మనం ఈ MW11 అయితే ఉపయోగిద్దాం. Enemy in sight. Taking the lead. షిట్ గాయ్స్, ఒక్క బుల్లెట్ ఉండేయండి. UAV online. ఓకే Targets in sight. Headshot. I'm hurt. ఓకే, నేను ఇంకా ఏం కంటెంట్తో వీడియో నేను ఏం కంటెంట్ వీడియో చేయాలి మీరే. Predator missile on షిట్ standby. గాయ్స్, ప్యూర్ ఫైర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుండే. కొత్తగా అప్డేట్ అయింది కదా ఇప్పుడే సీజన్ 8కి. ఏదో కొత్తగా వచ్చింది ల్యాగ్ 53 అట. ల్యాగ్ 53 ల్యాగ్ అయ్యి ముందుకు సాగుతూ వెళ్ళిపోతే చాలా మంచి పర్ఫార్మెన్స్ చూద్దాం. ఏంటి ఇక్కడికి వచ్చినాం నైస్. ఇక్కడి నుంచి వచ్చాము, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. ఏం పేస పెట్టడం చూసి Sniper. షెడ్ గాయ నాకు తెలుసు అక్కడ స్నైపర్ ఉన్నాడు, వాడు ఏదో వేస్తున్నాను. అంటే ఆ స్నైపర్ అనుకోలేదు, వాడు అసౌల్ట్ రైఫిల్ అనుకున్నాను నేను. Heads up. Enemy UAV spotted. Hostile hunter-killer drone. ఇంకా ఎనిమిది ఒక 2 kills మన ముందు అయితే ఉన్నాడు. Hostile predator missile inbound. Tied for the lead. ఈమెయిల్ ప్రేటర్ మిసైల్. ఓకే, హంటర్ కిల్లర్ డ్రోన్. వాడు హంటర్ కిల్లర్ డ్రోన్ Friendly predator missile మన inbound. ప్రేటర్ మిసైల్ అది. తొందర Target down. షిట్, వీళ్ళకి యాసలో సరిపోదు గైస్. దీని యామోషన్ చాలా తక్కువ, 25 bullets. మనమైతే లీడ్లో ఉన్నాం. ప్యూర్ ఫైర్ ఏమనుకున్నారు నువ్వు? Targets in sight. Taking the lead. ఎవర్ ఓ షిట్, మనం చూసినాము ఇన్ని స్నైపర్ అనుకోలేదు కానీ మనం. ఓకే, 41 kills అండ్ మిస్ 38 kills. ఇప్పుడైతే ఆకూడదు, వెళ్ళిపోవాలి. Sniper. ఇది పైకి వెళ్ళిపోయింది, ఏమంటారు ఏం పైకి వెళ్ళిపోయింది, ఏం కాదు. Enemy UAV spotted. మనం ఏం చేద్దామంటే ఇంకా వెళ్ళి అటాక్ చేద్దాం. ఏంది
Hunter killer drone inbound. 100 కిలో డ్రోన్ వచ్చి మీరు చూసుకోవచ్చు మనకి Keep on them. We're winning this one. Friendly airstrike incoming. Get down, sniper. మ్యాప్ ఆన్ చేసుకోవడం అయితే ఇక్కడ చూడలేదు, వీడేమో స్నైపర్. Be advised, hostile predator missile inbound. ఓకే మనమైతే 1 kill to win guys. ఎస్ వి వన్ ద మ్యాచ్. ఓకే టోటల్గా ఈ యాజ్ వెల్ ఎక్స్పీరియన్స్ గురించి చూసుకుంటే ఓకే 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 ఇది మీరు షార్ట్ రేంజ్లో ఉపయోగించవచ్చు కానీ లాంగ్ రేంజ్లో అయితే అసలు వెళ్ళకండి. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే తొందరగా చంపేయచ్చు, ఎనిమిస్ని ఒక లైన్గా ఓడేసరి ఒక 3-5 కూడా వచ్చేస్తే ఈజీగా చంపేసి దీంతో. ఇంకేముందంటే దీని రీలోడ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది. డిసడ్వాంటేజెస్ గురించి తెలుసుకుంటే ఇది షార్ట్ రేంజ్ వెపన్, ఇది దీని దూరంకి పనిచేయరాదు. ఇంకా దీని మ్యాగజైన్ చాలా చిన్నగా ఉంది, ఎక్కువ బుల్లెట్స్ పెట్టలేము. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరే వీడియోలో వెళ్దాం. బాయ్.